వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను సిరి చందన. గతేడాది అప్రతిహత విజయాలతో రన్నరప్ గా నిలిచిన బెంగళూరు ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది. ఈ క్రమంలో పట్టికల అట్టడుగున ఉన్న గుజరాత్ తో గురువారం తలపడనుంది. ఎలాగైనా తిరిగి విజయాల బాట ఎక్కాలని కోహ్లీ సేన భావిస్తుండగా పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని గుజరాత్ యోచిస్తోంది. టోర్నీలో 8 మ్యాచ్లు ఆడిన బెంగళూరు ఇప్పటివరకు కేవలం 2 విజయాలను మాత్రమే సాధించింది. హైదరాబాద్ తో మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం లేకుండా ముగియగా మిగిలిన 5 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. బెంగళూరు చేతిలో ఇంకా 6 మ్యాచ్లు మాత్రమే ఉండటంతో ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్లోనూ గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగాలి. బ్యాటింగ్ విషయానికి వస్తే చాలా బలంగా కనిపిస్తున్న బెంగళూరు మైదానంలో మాత్రం తడబడుతోంది. జట్టు కీలక ఆటగాళ్లు కోహ్లీ, గేల్, డివిలియర్స్ పర్వాలేదనిపిస్తున్నారు. బెంగళూరు తిరిగి విజయాల బాట పట్టాలంటే ఈ ముగ్గురు గర్జించాల్సి ఉంటుంది. కేదార్ జాదవ్ 175 పరుగులతో జట్టు తరపున అత్యుత్తమ బ్యాట్స్మెన్ గా నిలిచాడు. మన్దీప్ సింగ్, స్టూవర్ట్ బిన్నీ రాణించాలని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఈ విభాగం సాదాసీదాగా కనిపిస్తోంది. స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ జట్టు తరపున 10 వికెట్లతో అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు. పవన్ నెగి, శామ్యూల్ బద్రీ చెరో 6 వికెట్లతో పర్వాలేదనిపిస్తున్నారు. శ్రీనాథ్, అరవింద్, స్టూవర్ట్ బిన్నీ బంతితో సత్తా చాటాల్సిన అవసరం ఉంది. గత ఏడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన గుజరాత్ టోర్నీలో 3వ స్థానం పొంది ఆకట్టుకుంది. అయితే ఈసారి మాత్రం గుజరాత్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన గుజరాత్ కేవలం 2 విజయాలు మాత్రమే సాధించింది. మరో 5 మ్యాచ్ల్లో ఓడిన గుజరాత్ కేవలం 4 పాయింట్లతో పట్టికలో అట్టడుగున నిలిచింది. జట్టులో కెప్టెన్ సురేష్ రైనా, బ్రెండన్ మెక్కెల్లం, దినేష్ కార్తిక్ రాణిస్తున్నారు. అయితే వీరికి ఇతర బ్యాట్స్మెన్ నుంచి సహకారం అందడం లేదు. పంజాబ్ తో జరిగిన చివరి మ్యాచ్లో పోరాడి ఓడిపోయారు. జట్టులో రైనా 275 పరుగులతో అత్యుత్తమ బ్యాట్స్మెన్ గా నిలిచాడు. మెక్కెల్లం, కార్తిక్ పర్వాలేదనిపిస్తున్నారు. అయితే ఆరోన్ ఫించ్, స్మిత్ విఫలమవడం జట్టును కలవరపరుస్తుంది. మరోవైపు స్వదేశీ ఆటగాళ్లు ఇషాన్ కిషాన్, రవీంద్ర జడేజా తమ బ్యాట్లకు పని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక గుజరాత్ గెలిచిన 2 మ్యాచ్ల్లోనూ బ్యాటింగ్ ప్రతిభతోనే నెగ్గింది. ఈ సీజన్లో అత్యంత బలహీన బౌలింగ్ లైనప్ ఉన్న జట్టు గుజరాత్ అనడంలో సందేహం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.